ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హస్తినాపురంలో సూపర్ ఉమెన్ కార్యక్రమం జరిగింది. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు సంస్థ ఫౌండర్ ఎన్ఎల్పీ కోచ్ మోటివేషన్ స్పీకర్ సందీప్ తోట చెప్పారు. మహిళలు ఎన్నో సవాళ్ల మధ్య జీవితాన్ని వెళ్లదీస్తున్నారని, వారిలో నిద్రాణమైన శక్తి సామర్థ్యాలను బయటికి తీస్తే వారు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంటారని ఆయన అన్నారు. ఎవరైతే sir, all the Mathushri management, thank you for inviting me ikkada. So before session ki velle mundu nayi konni rules unnai sir. With your permission, can I put to your students? Yeah, thank you. Two things. Goppani kaadu, I charge 50,000 rupees per corporate per 1 hour. In case na time మీ మేనేజ్మెంట్ కి ఇచ్చాను, మీకు ఇచ్చాను, మా స్టూడెంట్స్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు కాబట్టి వెరీ సింపుల్ గ్రౌండ్ రూల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే డోర్స్ ఆర్ ఓపెన్. ఎస్పెషల్లీ లాస్ట్ బెంచెస్, ఎందుకంటే నేను కూడా అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఐ నో వెరీ వెల్, అందుకే మధ్యలోకి వచ్చేస్తాను. నేను ఎప్పుడు మధ్యలోనే ఉంటానా. ఐఎమ్ 35 పాస్ అవుట్. నౌ ఐ హావ్ 16 years of corporate training and development. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఐఎఫ్బి, గోద్రేజ్, విప్రో, యువర్ క్యాబ్ జర్మనీ, ఎక్కడికైనా వెళ్ళి సందీప్ తోట అని అడగండి, మిమ్మల్ని నేనే కలుస్తాను. మీరే నా దగ్గర రావాలి. ఇంటర్వ్యూ ప్యానెల్లో నేనే ఉంటాను. ఐల్ బి ఇన్ టు యువర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. ఓకే, సో నా ఎక్స్పీరియన్స్ యూటిలైజ్ చేసుకోండి గైస్. ఐ నో అల్లరి చేయొచ్చు, ఆట పట్టించు, అన్నీ ఉంటాయి. ఐ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే. బట్ 40 minutes కమిట్మెంట్ మీరు ఇవ్వగలిగితే నా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ గాగుల్స్, ఐఎమ్ వెరీ షార్ప్ అట్ పికింగ్ అప్. సో 40 minutes ఉన్నాయి అంటే ఐ విల్ స్టార్ట్ మై ట్రైనింగ్. కెన్ వి గో అండ్ ముందుకెళ్ళొచ్చా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. రామ్, వెరీ గుడ్ రామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఎస్పెషల్ అక్కడ ఓ అనుకుంటారు సార్, వాళ్ళ గురించి పట్టించుకున్నాం. యూ హవ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఇంతమందిలో కాళ్ళు వణికేటప్పుడు ఓ అనుకునే వాళ్ళు ఇక్కడ రాని వాళ్ళు లేరు. బట్ యూ వచ్చావు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంతకుముందే చెప్పాను, ఒక మంచి థింగ్ చెప్పాను. సే గుడ్ ఎస్ ఆర్ గుడ్ నో. లైఫ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఫార్ములా. సే గుడ్ ఎస్ ఆర్ గుడ్ నో. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టండి, లేకుంటే మానేసాను కొట్టకండి. కానీ హాఫ్ ఆఫ్ చెయ్యకండి. హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. మీ ఫ్రెండ్ మీ కాలేజ్ నుంచి యూ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఐదర్ హార్ట్ఫుల్ గా చేయండి, లేకుంటే చేయకండి, ఇబ్బంది ఏమీ లేదు. చేద్దామా వద్దా? ఎస్ ఆర్ నో? ఒక్కసారి గట్టిగా కమాన్. వెరీ గుడ్ రా, థ్యాంక్ యూ. ఇక్కడ మార్కర్ ఉంది, ఓకే, ఇక్కడ బోర్డు ఉంది. మీరు చేయాల్సింది ఏం లేదు. మీ క్లాస్ లో పెద్ద నేమ్ ఎవరిది? పొడుగ్గా సమ్ వీర వెంకట సమ్ ఇంటి పేరుతో సహా కలిపేసేదని ఉందా? అలాగా ఉందా? ఎస్ అన్నా? తెలియదు, ఓకే, నో ప్రాబ్లం. ఎవరిదైనా ఉందా? నేమ్ చెప్పండి చాలు. మేఘానంద్ సాగర్, వెరీ గుడ్. రామ్, రైటింగ్ గురించి టెన్షన్ పడకు, నా రైటింగ్ కూడా వెరీ బ్యాడ్. మేఘానంద్ సాగర్ ఇక్కడ రాయగలుగుతావా? నోట్ ఇట్ డౌన్, రాసేయండి. రైటింగ్ గురించి టెన్షన్ పడకండి, రాసేయండి. Beautiful writing you have, very good. Okay Ram, మీరు ఒక పని చేయొచ్చు. Now what I will do is, బోర్డ్ విజిబుల్ గా ఉంది అందరికి? మేఘానంద్ సాగర్, నీకు టైం లైన్ ఇస్తున్నాను. విత్ ఇన్ 1 second లో నువ్వు నేమ్ ని రాయాలి. ठीक है, నేను 1 2 3 అంటాను, రాసేయాలి. డన్? ఓకే, చలో, రెడీ? 1 2 3. వెరీ గుడ్, గుడ్. సో మేఘానంద్ సాగర్. సో దీన్ని నేను కొంచెం టఫ్ చేయబోతున్నాను. ఓకే, ఒకసారి కెన్ ఐ హ్యావ్ యూ మార్కర్? ఓకే రామ్, రామ్ యువర్ రైట్ హ్యాండ్ రాను అలాగే. వెరీ గుడ్ రామ్, నీకు 1 minute టైం ఇస్తున్నాను. నాట్ 1 minute, 1 second టైం ఇస్తున్నాను. ఈ 1 second లో నువ్వు ఏం చేయాలంటే ఇదే మేఘానంద్ సాగర్ ని యూ హావ్ టు రైట్ ఫ్రమ్ ఇన్ రివర్స్. ఇటు పర్లేదు, కష్టంగా ఉందా?
ఓకే, నో కష్టం అయితే కష్టం అని చెప్పచ్చు. నో కొంచెం టఫ్ కదా, ఎస్ ఆర్ నో టఫ్ కదా, ఒప్పుకోవాలి టఫ్ కదా. డోంట్ వరీ ఎట్ ఆల్, నేను ఇక్కడ ఉన్నాను, ఐ విల్ సపోర్ట్ యూ. ఠీకే, కమ్ చల్. నేను 1 2 3 అంటాను, యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. జస్ట్ నువ్వు ఏం చేయొద్దు, జస్ట్ ట్రై చేయి అంతే. ఓడిపోయినా పర్లేదు, రైటింగ్ ఎలా వచ్చినా పర్లేదు, జస్ట్ ట్రై. ఏం చేయాలి? ట్రై చేయాలి. చలో, రెడీగా ట్రై చేయడానికి? కమ్ ఆన్, 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొట్టొచ్చా? సేమ్ టాస్క్ 1 minute ఇస్తున్నాను. ఈ సైడ్ నుంచి ఈ సైడ్ రాయాలి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. కష్టంగా ఉందా? కష్టమా కొంచెం? ట్రై చేద్దాం, ఎంకరేజ్ చేయొచ్చుగా, మీ వాడు కదా. ఎస్ అను, గుడ్. కమ్ ఆన్, నేను 1 2 3 అంటాను, ఇక్కడ నుంచి ఈ సైడ్ రాసేయండి. ఇక్కడ నుంచి దిస్ సైడ్, స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ దిస్ నేమ్ రివర్స్ లో ఇలా. ఓకే, చలో 1 2 3 గో. క్లాప్స్ కొట్టొచ్చు మీ వాడికి, కమ్ ఆన్ గట్టిగా కొట్టండి. ఓకే, బ్యూటిఫుల్. సో రామ్ కి పాపం ఈరోజు పొద్దున్న లేచి ఎవరు ఫేస్ చేశారా? దీన్ని ఏం చేస్తున్నారంటే కొంచెం టఫ్ చేయబోతున్నాను. టఫ్ ఏంటంటే, నువ్వు రైట్ హ్యాండర్ కదా, లెఫ్ట్ హ్యాండ్ లో మార్క్ తీసుకో. లెఫ్ట్ హ్యాండ్ లో నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ మేఘానంద్ సాగర్, యూ హ్యావ్ టు రైట్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. కష్టం కదా కొంచెం? కష్టమా కొంచెం? ఎస్ ఆర్ నో? ఈ రెండు వస్తున్నాయా? నో అండ్ ఇంపాసిబుల్ వస్తుందా మీ బ్రెయిన్ లో? చలో, సో డోంట్ వరీ అట్ ఆల్, జస్ట్ ట్రై. పర్లేదు, డోంట్ వరీ అబౌట్. హాల్లో ఎవరు లేరు అనుకో, జస్ట్ ట్రై చేయి, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎవరున్నా లేకపోయినా నేనున్నా. ఠీకే, ట్రై చేస్తావా నా కోసం? చలో, కమ్ ఆన్, 1 2 3 ఫాస్ట్. కమ్ ఆన్ ఎవ్రీవన్, గట్టిగా చెప్పండి. కమ్ ఆన్, వెరీ గుడ్, వెరీ గుడ్, బ్యూటిఫుల్ బాయ్, వెరీ గుడ్, గుడ్. కమ్ ఆన్, గట్టిగా కొట్టొచ్చు మేము చెప్పండి. బ్యూటిఫుల్. ఎక్సలెంట్. ఓకే, నా దీన్ని నేను కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచుతాను. ఐ విల్ గివ్ మోర్ టఫ్. ఓకే రామ్, ఇదే నేమ్ని టైం తీసేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ అవుట్ టైం, టేక్ యువర్ ఓన్ టైం. సేమ్ రివర్స్ లో రాయాలి. ఓకే, ఇలా ఇక్కడ ఎలా రాసావో విత్ ద లెఫ్ట్ హ్యాండ్ యూ హావ్ టు రైట్ ఇన్ రివర్స్. ఠీకే, మేబీ ఎప్పుడో ఒకసారి చేస్తుంటాడు. తను ఏం చేయనా అంటే రెగ్యులర్ టాస్క్ కి రివర్స్ చేయమన్నాను. అప్పుడు తన మైండ్ లో ఇక్కడ ఉన్న 60% to 70% పీపుల్ మైండ్ లో వచ్చింది, సార్ నో, ఇంపాసిబుల్ సార్. ఇక్కడే ఓడిపోయారు కదా. కానీ నేనేం చెప్పాను, రామ్ కి ఒకటే మంత్ర చెప్పాను, జస్ట్ ట్రై. ట్రై చేయకుండా ఓడిపోయే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ట్రై కూడా చేయరు, బయట నుంచి సార్ అవ్వదు సార్. ఎలా అయిందండి ఇక్కడ? మరి మీ అబ్బాయి కదా చేసింది. అవునా కదా? మీ అబ్బాయి అంటే మీ అబ్బాయి కదా. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను లెఫ్ట్ హ్యాండ్ అన్నానో పాపం కొంతమంది అనుకున్నారు రామ్ అయిపోయాడు ఈరోజు. రామ్ అయిపోయాడు పాపం, లెఫ్ట్ హ్యాండ్ తో రాయమన్నాడు సార్, అయిపోయాడు వీడు, అనవసరంగా వెళ్ళాడు స్టేజ్ మీదకి. కానీ ఒక్కటి అబ్జర్వ్ చేయండి, నేను పక్క నుండి చెప్పింది ఒకటి, జస్ట్ ట్రై ట్రై ట్రై. చెప్పిన తర్వాత సీ హిస్ రైటింగ్, ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో రాసి ఉండడు. కానీ ఇందులో మీరు రైటింగ్ అబ్జర్వ్ చేస్తే ఏది బెస్ట్ గా ఉందో యూ కెన్ పిక్ ఇట్ అప్. నో ఇంపాసిబుల్ అంటారు కదా, కానీ లెఫ్ట్ హ్యాండ్ కంటే బ్యూటిఫుల్ గా రాశాడు రైట్ హ్యాండ్ కంటే రైటింగ్. దిస్ ఇస్ వాట్ ద ఫార్ములా, జస్ట్ ట్రై. ట్రై చేయండి అంతే. ఇక్కడ చాలా మంది ట్రై చేయకుండా ఓటమి ఒప్పుకుంటారు. ద ఫార్ములా ఫర్ యువర్ గోల్ ఆర్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆర్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, ఎనీథింగ్, జస్ట్ ట్రై. అటెంప్ట్ చెయ్యండి. ఎగ్జామ్ పేపర్ చూసి పారిపోకండి, రాదని ఫిక్స్ అయిపోకండి. మీ క్రిటిక్ రెడీగా ఉంటాడు వెనకాల మీ నుంచి, నేను అనుకున్నదే చేశాను, గొప్పగా ఏం చేశాను. హలో అండి, నేను మీ సందీప్ తోట, ఎన్ఎల్పి కోచ్. మీ అందరికీ తెలుసు, నేను ఫౌండర్ ఆఫ్ సూపర్ ఉమెన్ కమ్యూనిటీ అండి. సూపర్ ఉమెన్ కమ్యూనిటీని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని నేను ముందుకు వస్తున్నాను ఈరోజు. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో చాలామందికి వెనకబడి ఉంటున్నారు, ఎస్పెషల్లీ లేడీస్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో 5 ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ చూస్తున్నాం మనం. ఒకటి హెల్త్,
అవునా. ఒకటి కెరియర్, బిజినెస్, మనీ అండ్ రిలేషన్షిప్, వీటన్నిటిలో కూడా చాలామంది ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. కానీ నేను వీటి నుంచి ఎస్పెషల్లీ ఆడవారు మారితే, ఒక లేడీ మారితే సొసైటీ మారుతుంది, సొసైటీ మారితే కంప్లీట్ మన ఊరు మారుతుంది, ఊరు మారితే దేశం మారుతుంది. ఈ కాన్సెప్ట్తో ఫ్రీగా ప్రతి ఒక్క ఉమెన్కి నార్మల్ ఉమెన్ నుంచి సూపర్ ఉమెన్గా మారడానికి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళందరికీ మేము ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే ఎన్ఎల్పి అండి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. దీన్ని బ్రెయిన్ ప్రోగ్రామ్ అంటారండి. రీవైరింగ్కి మీ రిలేషన్స్లో కానీ, మీ బిజినెస్లో కానీ, మీ కెరియర్లో కానీ, మీ జాబ్లో కానీ ఆర్ ఫినాన్షియల్గా కానీ ఎక్కడ స్ట్రక్ అయినా కూడా మీ బ్రెయిన్ని సూపర్ పవర్తో ఈ సబ్జెక్ట్తో ముందుకు తీసుకెళ్ళడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ కోసమే ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. బయట లక్షలతో కూడుకున్న ఈ ప్రోగ్రామ్ నేను మీ అందరి కోసం, ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం ఫ్రీగా నేర్పించడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ దాంతోపాటుగా నార్మల్ ఉమెన్ని సూపర్ ఉమెన్గా తీర్చిదిద్దబోతున్నాం దీంట్లో. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి వెల్కమ్ అండి, రావచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా కాదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ మీకు చెప్పాను, ఉమెన్ మారితే ప్రతి ఒక్కరు మారుతారు. ఉమెన్ ఈ రోజుల్లో ఎంతోమంది డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నారు, కానీ బ్యాక్ సీట్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా ముందుకు వచ్చి వాళ్ళ ఆలోచనలు పెంచుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను. మీ సందీప్ తోట.